భారతదేశంలో ఒక ఇండస్ట్రీ అభివృద్ధి జరగాలంటే ప్రభుత్వ సహకారం తప్పకుండా ఉండాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రో కోదండరాం తెలిపారు. ఉప్పల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆడిటోరియంలో తెలంగాణ వెబాస్ఫేట్ ప్రింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రో కోదండరాంకు అభినందనలు తెలుపుతూ సన్మానించారు. ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీల బిల్లులు విషయంలో చాలా నష్టపోయాయి. విద్యుత్ విషయంలో కమర్షియల్ బిల్లులలో సబ్సిడీ కావాలి అని అడుగుతున్నారు. మీ సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మీకు సహకరించే దిశగా కృషి చేస్తా అని హామీ ఇచ్చారు. అసోసియేషన్ వారు ఇవాళ పిలిచి రాష్ట్ర రాజకీయాల్లో జరిగిన మార్పు నేపథ్యంలో సత్కరించినందుకు వారికి నేను ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, సుమారు 2000 ప్రింటర్స్ ఉన్నాయి. ఈ ప్రింటింగ్ ప్రెస్సులన్నీ కూడా ఒక నిరుద్యోగ సమస్య తాండవిస్తున్న నేపథ్యంలో 1990 దశకంలో అప్పుడు వీళ్ళు ఏదో చిన్నగా డబ్బులు పోగేసుకొని ఈ ఆఫ్సెట్ ప్రెస్సులు పెట్టుకొని వాళ్ళు ఏదో బతుకులు పొందుతారు. నిజానికి ఇట్లాంటి ప్రెస్సులు సరిగ్గా నడుపుకోగలిగితే చాలామందికి బతుకు తెరువు అవకాశాలు కూడా ఉంటాయి. ఇవాళ ప్రెస్ వాళ్ళందరూ కూడా కోరేది ఏంటంటే, ఒక ప్రయత్నం వల్ల మొత్తానికైతే మమ్మల్ని కూడా గుర్తించి కొన్ని అయినా కాంట్రాక్ట్లు ఇస్తున్నారు. కానీ ఇవాళ వాళ్ళకున్న ఇబ్బందులు, మొట్టమొదట ఈ ప్రింటింగ్ ఆర్డర్స్ పెంచాలి. ఈ గవర్నమెంట్ ప్రింట్ చేసిన పుస్తకాలనే విద్యార్థులు కొనే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలి. వాటిని మళ్ళీ డూప్లికేట్ కాపీలు ప్రింట్ చేసుకొని అమ్మే కార్పొరేట్ వ్యవస్థ ఉంది. ఆ కార్పొరేట్ వ్యవస్థపై నియంత్రణ వేయాల్సినటువంటి అవసరం ఉంది. మూడోది ఏంటంటే, విద్యుత్తు కూడా ఇండస్ట్రీగా గుర్తించిన ప్రింటింగ్ ప్రెస్లను వాటికి మరి కావలసిన ఆదాయం అయితే, ఈ ఎలక్ట్రిసిటీ మాత్రం కమర్షియల్ కనెక్షన్ ఇస్తున్నారు. వాళ్ళకు కూడా ఇండస్ట్రీకి ఏ టారిఫ్ విధిస్తారో అదే 6.5 రూపాయలు ఒక యూనిట్ చొప్పున ఇవ్వాలని, కమర్షియల్ కావటం వల్ల అది యూనిట్కు 10 రూపాయలు అవుతుంది. కాబట్టి అది కూడా విపరీతమైన భారంగా ఉన్నది. ఈ మార్పులు చేయగలిగితే మేము కూడా నిలదొక్కుకోగలమని, భారతదేశంలో ఏ కంపెనీ ఎదగాలన్నా, ఏ వ్యాపారం నిలదొక్కుకోవాలన్నా ప్రభుత్వం యొక్క సపోర్టు చాలా కీలకం. ఇవాళ ఉన్న చాలామంది A1 కాంట్రాక్టర్లు ఆ స్థాయికి చేరుకున్నారంటే ప్రభుత్వం కారణం. చాలామందికి జాగాలు ఇచ్చి ప్రోత్సహించింది. ఇవాళ ప్రింటింగ్ ప్రెస్సులు నడుపుతున్న వీరు అడిగేది ఏంటంటే, రాజ్యాంగం ప్రకారం అందరూ సమానులే కదా, మాకు కూడా చేయూతను ఇవ్వగలిగితే మేము బతుకుతాం, ప్రింటింగ్ ప్రెస్సులు కూడా బతుకుతాయి, నలుగురికి ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. కాబట్టి ఆ సహకారాన్ని అందించాలని కోరుతున్నారు. తప్పకుండా మేము వారి డిమాండ్లు అనేవి న్యాయమైనవి. ఆ డిమాండ్ల సాధన కోసం గట్టిగా వారి వెంట ఉండి సహకారం అందిస్తామని, సాధించే వరకు వారితో సంపూర్ణంగా కలిసిపోయి ఈ డిమాండ్ల సాధనకు మేము కూడా తోడ్పాటు అందిస్తామని సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి ఈ వెబ్ ఆఫ్సెట్ ప్రింటర్స్ అసోసియేషన్ వారికి కృతజ్ఞత. తెలంగాణ ఆఫ్సెట్ ప్రింటర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వెంకటరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఆవిర్భవించాక ముందు మా ప్రింటర్ల సమస్య అందరికీ తెలిసినవే. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత రాను రాను ఆర్థిక సమస్యలు విపరీతంగా పెరిగిపోయాయి. తెలంగాణ ప్రభుత్వ పాఠ్యపుస్తక ముద్రణాలయం ద్వారా మేము పొందే ప్రింటింగ్ ఆర్డర్లు దానిని సమయానికి ముద్రించి పంపిణీ చేసినప్పటికీ 2 సంవత్సరాల పైచిలుకు అయినా పే అండ్ అకౌంట్స్ మరియు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో తిరిగి అలసిపోయే వాళ్ళమని తెలిపారు. ఇకనైనా ఈ ప్రభుత్వంలో మాకు రావాల్సిన డబ్బులు సమయానికి ఇప్పించాలని కోరారు. ప్రింటర్స్ అసోసియేషన్లో ఉన్న కొన్ని సమస్యలని గౌరవనీయులు కోదండరాం గారి ద్వారా ప్రభుత్వానికి విన్నపించడానికి ఈరోజు, అదేవిధంగా శ్రీ కోదండరాం గారిని సత్కరించుకోవడానికి సమావేశం అవ్వడం జరిగింది. గత 9 సంవత్సరాలుగా వెబ్ ఆఫ్సెట్ ప్రింటర్స్ అందరము ప్రభుత్వ స్కూళ్ళలో చదివే పేద విద్యార్థులకు పుస్తకాలు ప్రింటింగ్ చేస్తూ సమయానికి మేము పిల్లలకి చేరవేరుస్తూ ప్రభుత్వానికి ఎన్ని రకాలుగా సహాయం చేసినప్పటికీ మాకు ప్రతి సంవత్సరం దినదిన గండంగా డబ్బులు మాత్రం సమయానికి రాకపోవటం వలన ఉన్న ఎంప్లాయీస్ కానీ, విద్యుత్ కానీ,
కిరాయిలు కట్టడం కానీ బ్యాంకులకు రుణాలు సమయానికి చెల్లించడానికి కానీ చాలా కష్టాలు పడతా ఉన్నాం. దీనికి తోడు మిగతా ప్రింటర్లు అంటే ప్రింటర్ అంటేనే ఒక చెడు భావన వచ్చే పరిస్థితికి దిగజారిపోయాం. ఇంత కొట్లాడి తీసుకొచ్చుకున్న తెలంగాణలో మన రాష్ట్రంలో మనకి ఈ దుస్థితి ఎందుకు దాపురించిందో నాకైతే తెలియదు. కానీ ఇంత అంటే పని చేసి కష్టపడుతున్నాం, పని చేయని వాడు హ్యాపీగా ఉన్నారు, పని చేసిన వాడికి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేకపోవడం ప్రభుత్వం ద్వారా చాలా బాధగా ఉంది. ఇదే తీరుగా తెలుగు అకాడమీలో పుస్తకాలు కూడా రోజు రోజుకి ముద్రణ తగ్గిపోతూ ఉంది. ప్రైవేటు యాజమాన్యాలు, కాలేజీ యాజమాన్యాలు తెలుగు అకాడమీకి సంబంధించిన టెక్స్ట్ని టెప్ చేసేసి అదే మ్యాటర్ని వాళ్ళు ప్రింటింగ్ చేసుకొని వాళ్ళు సొమ్ము చేసుకొని చివరికి తెలంగాణలో ముద్రణ రంగాన్ని భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చింది. ఇదే విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి పాలకులు ప్రింటింగ్ ప్రెస్లని అంటే పెద్ద ప్రింటింగ్ ప్రెస్లకి ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే పెద్ద ప్రింటింగ్ ప్రెస్లకి పవర్ వచ్చేసి సబ్సిడైజ్డ్ పవర్ ఇస్తున్నారు. అంటే ఒక ప్రగతి అంటే కొన్ని పెద్దవి అంటే కొన్ని వందల కోట్ల టర్నోవర్ ఉన్న ముద్రణాలయాలకి మాత్రం సబ్సిడీలో పవర్ ఇస్తున్నారు. ఈ చిన్న చిన్న ముద్రణాలయాలు ఏదైతే ఇప్పుడు అంటే అందరూ 99% అన్ని ప్రింటింగ్ ప్రెస్లు కూడా కమర్షియల్ కేటగిరీ కింద విద్యుత్ బిల్లులు కట్టడానికి చాలా కష్టం అవుతా ఉంది. మేమేం కమర్షియల్ ప్రింటర్లం కాదు. కమర్షియల్ అంటే మేమేమో బట్టల దుకాణంలో లేకపోతే బంగారం దుకాణంలో నడిపే వాళ్ళం కాదు. మేము కూడా ఒక ఇండస్ట్రియలిస్టులమే. మమ్మల్ని కూడా ప్రభుత్వం ఒక ఇండస్ట్రియల్ కింద గుర్తించి మా విద్యుత్ బిల్లులను ఇండస్ట్రియల్ కింద కన్వర్షన్ చేసి కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏదైతే ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం మాకు అండగా నిలబడుతుందని, అది మా కోదండరాం సార్ గారికి గత 9 సంవత్సరాలు మేము చాలా బాధపడ్డాము. ఆయనకు సరైన గౌరవం గత ప్రభుత్వం ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం ఆ గౌరవం 100కి 1000% ఇస్తుందని నమ్ముతా ఉన్నాము. ఇది కాకుండా